హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ మధ్య తిరిగి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అణు ఒప్పందం నుంచి హార్ముజ్ జలసంధిలో భద్రత వరకు అనేక అంశాలపై ఇరు దేశాల మధ్య ఖతర్ లేదా ఒమన్ వేదికగా మంతనాలు జరిగే అవకాశం ఉంది. తమకున్న ప్రత్యేక కారణాల వల్ల అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధం ముగించడానికే సిద్ధపడినట్టు తెలుస్తుంది. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతీయ స్థిరత్వం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా స్తంభించిపోయిన అణు చర్చలను పునరుద్ధరించడానికి అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మరియు ఇరాన్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇరు దేశాలు పట్టు విడుపులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ చర్చలు ప్రధానంగా తటస్థ వేదికలైన ఖతర్ లేదా ఒమన్లో జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలు నేరుగా కాకుండా పరోక్ష పద్ధతిలో జరుగుతాయని తెలుస్తుంది. అమెరికా తరపున వైట్ హౌస్, మధ్యప్రాచ్య వ్యవహారాల సమన్వయకర్తలు, స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, ఇరాన్ తరపున ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి, సీనియర్ అణు చర్చల ప్రతినిధులు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో పాటు ఖతర్ విదేశాంగ మంత్రి ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్ తన నౌకాదళ విన్యాసాలను పెంచడం, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను అక్కడ మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులు జరగకుండా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి నిఘా పెంచింది. చర్చలు సఫలమైతే ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షలు సడలే అవకాశం ఉంది. తాత్కాలిక కాల్పుల విరమణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గాజా మరియు లెబనాన్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గకపోతే అమెరికా, ఇరాన్ చర్చలపై దాని ప్రభావం పడే ప్రమాదం. హౌతీ రెబల్స్ దాడులు ఆగిపోతేనే పూర్తి స్థాయి శాంతి సాధ్యమవుతుందని అమెరికా స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున దాడులు జరగనప్పటికీ ఇరుపక్షాలు ఒకరి చర్యలపై మరొకరు నిశితంగా నిఘా ఉంచారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాదు. ఇది ప్రపంచ చమురు ధరలను మరియు ప్రపంచ శాంతిని శాసించే అంశం. రాబోయే కొద్ది రోజుల్లో జరిగే దౌత్యపరమైన కదలికలే పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.